హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కొత్త పీఆర్సీపై ఇప్పుడే అందిన తాజా సమాచారం అండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఫిబ్రవరి 10వ తేదీన భారత పార్లమెంట్ సాక్షిగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్డ్ పెన్షనర్ల ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించే 8వ వేతన సంఘం ఎయిత్ పే కమిషన్ పై ఒక అత్యంత కీలకమైన చర్చ జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ఎంపీ ఘనశ్యామ్ తివారీ గారితో పాటుగా మరో 15 మంది ఎంపీలు అంటే మొత్తం 16 మంది ప్రజాప్రతినిధులు ఒకే బృందంగా ఏర్పడి కేంద్ర ప్రభుత్వాన్ని 8వ వేతన సంఘం పురోగతి గురించి సూటిగా కొన్ని ప్రశ్నలైతే అడిగారు. కేంద్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న ఈ తరుణంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ల మరియు వారి సర్వీసు నిబంధనలపై ప్రభుత్వంపై ఏ విధంగా కసరత్తు చేస్తుందో తెలుసుకోవాలనైతే వారు ఆరా తీశారు. అసలు వేతన సంఘం నియామకం జరిగిన తర్వాత దాని పనితీరు ప్రస్తుతం ఏ దశలో ఉంది? మరియు ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాలపై ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రశ్నావళిక ఏమిటనేది వారి ప్రశ్నల ముఖ్యాంశం, ఉద్దేశ్యం అన్నమాట. ఎంపీలు అడిగిన ప్రశ్నలను మనం లోతుగా విశ్లేషిస్తే అవి కేవలం జీతాల పెంపు గురించి మాత్రమే కాకుండా మౌలికమైనటువంటి మార్పుల గురించి కూడా ఉన్నాయి. అయితే వేతన సంఘం పరిశీలించబోయే కీలక అంశాలైన పే స్కేల్స్, వివిధ రకాల అలవెన్సులు మరియు పెన్షన్ విధానంలో ఏమైనా విప్లవాత్మకమైన మార్పులు రాబోతున్నాయా అని వారైతే ప్రశ్నించారు. గత వేతన సంఘాల కంటే భిన్నంగా ఈ 8వ వేతన సంఘం సిఫార్సులు చేసే రికమెండేషన్‌లలో కొత్తదనం ఏమైనా ఉంటుందా అని కూడా వారైతే ప్రభుత్వాన్ని ఈ మేరకు నిలదీశారు. అంతేకాకుండా ఈ వేతన సంఘం తన తుది నివేదికను సమర్పించడానికి ఎంత సమయం తీసుకుంటుంది అనే కాలపరిమితి గురించి కూడా వారు స్పష్టత కోరారు. చివరగా ఈ కొత్త వేతన సవరణ వల్ల దేశ బడ్జెట్‌పై పడే అదనపు ఆర్థిక భారం ఎంత ఉంటుంది? ప్రభుత్వం దీనికోసం ఏదైనా ప్రాథమిక అంచనాలు ముందే సిద్ధం చేసి ఉందా అని గణాంకాలతో సహా వారు అడిగారు. మరి ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సమాధానం గమనిస్తే అది కొంత గందరగోళంగా మరియు పూర్తి స్పష్టత లేని విధంగా అయితే ఉంది. మరి ప్రభుత్వం తన సమాధానంలో 8వ వేతన సంఘాన్ని 31 జనవరి 2025న అధికారికంగా ఏర్పాటు చేశామని వెల్లడించింది. అయితే పే అలవెన్స్‌లు మరియు పెన్షన్ వంటి కీలక అంశాలపై లోతైన అధ్యయనం చేసి తగిన సిఫార్సులు ఇవ్వాలని అయితే వేతన సంఘాన్ని కోరినట్టు ప్రభుత్వం తెలిపింది. అయితే వేతన సంఘం తన నివేదికను సమర్పించి ఆ సిఫార్సులను అయితే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా పరిశీలించి ఆమోదించిన తర్వాతే దానివల్ల దేశ ఖజానాపై పడే ఆర్థిక భారం ఎంత అనేది ఖచ్చితంగా తెలుస్తుందని ప్రభుత్వం తన సమాధానాన్ని దాటివేసింది. అంటే ప్రస్తుతం ప్రభుత్వం దగ్గరికి ప్రభుత్వం దగ్గర దీనికి సంబంధించి ఎటువంటి ముందస్తు అంచనాలు లేవని, లేదా వాటిని బయటపెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని మనకు అర్థమవుతుంది. మరి ప్రభుత్వం ఇచ్చిన ఈ సమాధానంలో కొన్ని లోతైన అంశాలను మనం గమనించాలి. ఎంపీలు అడిగిన అత్యంత కీలకమైన ప్రశ్నలకు అంటే వేతన సంఘం పనితీరులోని ప్రస్తుత స్థితి గురించైతే వారు ప్రభుత్వం సూచించిన మౌలిక మార్పుల గురించి గానీ ఎటువంటి సమాధానం అయితే రాలేదు. మరి ఒక వేతన సంఘం తన నివేదిక ఇవ్వడానికి, ఆ తర్వాత ప్రభుత్వం దాన్ని ఆమోదించడానికి కనీసం 6 నెలల నుండి ఏడాది వరకు సమయం అయితే పడుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎంపీలు అడిగిందేంటంటే సుమారుగా 52 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు మరియు 72 లక్షల మంది పెన్షనర్ల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ఈ అంశంపై ప్రాథమికంగానైనా ఎంత ఖర్చవుతుందో అంచనా వేయలేదా అని. మరి ప్రభుత్వం ఈ అంచనాలను బయటపెడితే ఉద్యోగులు తమకెంత మేరకు ఫిట్‌మెంట్ రావచ్చు అనే లెక్కలు ముందే వేసుకుంటారనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం
ఈ విధంగా అయితే మౌనం వహించింది అని అయితే భావించవచ్చు. సో, ఆర్థిక భారాన్ని విశ్లేషించే క్రమంలో మరొక ఆందోళనకరమైన విషయం బయటపడింది. ప్రస్తుత కేంద్ర బడ్జెట్‌లో 8వ వేతన సంఘం కోసం ఎటువంటి ప్రత్యేక నిధుల కేటాయింపులు చేయలేదు. మరి దీన్ని బట్టి చూస్తే ఈ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న మధ్యంతర భృతి ఐఆర్ వచ్చే అవకాశాలైతే దాదాపు శూన్యమని స్పష్టమవుతోంది. మరి వేతన సంఘం తన సిఫార్సులు ఇవ్వటానికి ఇంకా చాలా సమయం పట్టేలా కనిపిస్తోంది. సాధారణంగా వేతన సంఘం ఏర్పడిన తర్వాత 1.5 నుండి 2 ఏళ్ల సమయం పడుతుంది. అంటే 2026 అంతా ఈ ప్రక్రియ కొనసాగి 2027 జూలై నాటికి నివేదిక వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ప్రభుత్వం వేతన సంఘం కాలపరిమితిని పొడిగిస్తే అది 2028 ఏప్రిల్ లేదా మే నెల వరకు కూడా వెళ్ళవచ్చు. సో, మనకున్న ఈ కొద్దిపాటి అనుభవం మరియు ప్రస్తుత పార్లమెంట్‌లో జరుగుతున్న చర్చల సారాంశాన్ని బట్టి చూస్తే, మరి ఈ సంవత్సరంలో ఐఆర్ మంజూరు అయ్యే పరిస్థితే కనిపించటం లేదు. ప్రభుత్వం పెండింగ్ బకాయిలు మరియు కొత్త వేతనాల అమలు భారాన్ని వీలైనంత వరకు వాయిదా వేయటానికే మొగ్గు చూపుతోంది. ఉదాహరణకు గతంలో 7వ వేతన సంఘం 125% డీఏ ఉన్నప్పుడు అమలు జరిగితే, ఈసారి 50% డీఏ మెర్జర్ కూడా లేకుండానే ప్రక్రియ సాగుతోంది. పాత లెక్కల ప్రకారం ఒక వస్తువు ధర 2012లో రూ. 10 నుండి 2026లో రూ. 40 అయితే అది 300% పెరుగుదలగా కనిపిస్తుంది. కానీ బేస్ ఇయర్ మారిస్తే ఆ పెరుగుదల శాతం తగ్గిపోతుంది. అదేవిధంగా ప్రభుత్వం లెక్కింపు పద్ధతులను మార్చడం ద్వారా ఉద్యోగులకు ఇచ్చే పెంపుదలలో కోత విధించే అవకాశం ఉందని అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. మరి మొత్తానికి 8వ వేతన సంఘం అమలు కోసం ఉద్యోగులు మరియు పెన్షనర్లు 2028 వరకు వేచి చూడాల్సి రావచ్చు అని ఈ పార్లమెంటు సమాధానాల ద్వారా అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్.